మనం ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ కలిగిన ప్లేసుల గురించి తెలుసుకున్నాం. ఆ ప్రదేశాల యొక్క ఆనవాళ్లు చరిత్రలో ఎక్కడ కనబడవు. మరి ఆ ప్రదేశాల యొక్క మిస్టరీ ఏంటో ఇప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు. మరి మోస్ట్ మిస్టీరియస్ ప్రదేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, ఫ్లోటింగ్ ఐలాండ్. నీటిపైన తేలుతున్న ఐలాండ్ మీరు ఎప్పుడైనా చూసారా? నిజంగా అటువంటి ఐలాండ్ ఉంటుందా అనే డౌట్ మీకు రావచ్చు. లోక్తక్ ఝీల్ ని ప్రపంచంలోనే ఫ్లోటింగ్ ఐలాండ్ లేక్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ నదిలో చిన్న చిన్న ద్వీపాలు నీటిపైన తేలుతూ ఉంటాయి. ఆ ద్వీపాలు ఆ నదిలో మట్టి మరియు మొక్కల ద్వారా ఏర్పడ్డాయి. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ నదిలో తేలుతూ ఉన్న ఒక అడవి కూడా ఉంది. ఆ అడవిలో రకరకాల చెట్లు అలాగే జీవ జంతువులు కూడా ఉన్నాయి. ఈ లోక్తక్ ఝీల్ అనేది భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అందుకే అక్కడ ఒక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ని కూడా ఏర్పాటు చేశారు. దాని పేరు కీబుల్ లాజ్మో. ఆ పార్కు నది దగ్గరలో ఉంటుంది. అంతేకాకుండా ఆ తేలుతూ ఉండే అడవిలో అనేక రకాల జంతువులు కూడా ఉన్నాయి. అందులో టోటైస్ మరియు కోబ్రా మరియు వైపర్ జాతికి చెందిన పాములు, చిరుతపులిలా కనిపించే చిన్న పిల్లి అయిన మార్బుల్ క్యాట్ మరియు గోల్డెన్ క్యాట్స్, అప్పుడప్పుడు హిమాలయాలకు చెందిన బ్లాక్ బియర్ మరియు వైట్ టైగర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు కూడా ఆ ఫారెస్ట్ కి వెళ్లాలనుకుంటే మణిపూర్ లోని ఆ ఫ్లోటింగ్ ఫారెస్ట్ ని తప్పకుండా చూడాల్సిందే. ఆ తేలుతున్న ఐలాండ్ ని చూస్తే మీరు ఖచ్చితంగా మరొక ప్రపంచానికి వెళ్లిపోయారేమో అనే ఫీలింగ్ మీకు వస్తుంది. నెంబర్ 2, సీ స్ప్లిట్ ఇంటూ 2. కేరళలోని కునాని అనే ప్రాంతంలో వరద నీరు తగ్గినప్పుడు అక్కడి ప్రజలకు ఒక పెద్ద వింత కనబడింది. సముద్రం మధ్యలో ఒక దారి ఏర్పడింది. అది 1 కిలోమీటర్ పొడుగు వరకు ఉంది. వరద కారణం వల్ల ఏర్పడిన ఆ బీచ్ ని చూస్తే సముద్రం 2 పాయలుగా విడిపోయింది అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఇసుకతో ఏర్పడిన ఈ బీచ్ ఇప్పటికీ టూరిస్టులకి ఫేమస్ స్పాట్ గా మారిపోయింది. అంతేకాకుండా అక్కడ టూరిస్టులకి ఒక నోటీస్ బోర్డు కూడా ఉంటుంది. హై టైడ్ కారణంగా ఈ బీచ్ ఎప్పుడైనా మునిగిపోవచ్చు. అందుకే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని ఆ బీచ్ లో జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఆ బీచ్ యొక్క అందాన్ని చూడడానికి దూర ప్రాంతాల నుండి ప్రజలు అక్కడికి వస్తారు. కానీ ఇటువంటి స్ట్రక్చర్ కలిగిన బీచ్ ఏర్పడడం వెనక ఉండే కారణాన్ని ఎవరు కనుక్కోలేకపోయారు. కానీ కొంతమంది ఏమని చెప్తారంటే వరదలో కొట్టుకొచ్చిన ఇసుక కారణంగా ఈ బీచ్ ఏర్పడిందని చెప్తూ ఉంటారు. నెంబర్ 3, కెలిముటా, ఇండోనేషియా. మన ఛానల్లో ఇప్పటి వరకు రకరకాల నదుల గురించి తెలుసుకున్నాం. కానీ ఈ కెలిముటా అని పిలువబడే నది గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కెలిముటా పర్వతం పైన రకరకాల 3 ఘట్టాలు ఉన్నాయి. అందులో ఉండే నీరు వాతావరణం అనుకూలంగా రకరకాల రంగుల్లోకి నీరు మారిపోతుంది. ఆ 3 కాలువల్లో ఒక దాంట్లో నీరు బ్లూ కలర్ లో ఉంటాయి, మరొక దాంట్లో నీరు గ్రీన్ కలర్ లో ఉంటాయి, మరొక దాంట్లో నీళ్లు రెడ్ కలర్ లో ఉంటాయి. మరియు ఆ కాలువలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటి యొక్క రంగును మార్చుకుంటూ ఉంటాయి. ఆ కాలువలోని నీరు ఒక్కోసారి నలుపు రంగులో కూడా వెళ్ళిపోతాయి. ఇండోనేషియాలోని ఒక రిపోర్ట్ ప్రకారం ఒకప్పుడు ఆ కాలువలు వైట్ కలర్, బ్లూ కలర్ మరియు రెడ్ కలర్ లో ఉండేవని చెప్పారు. కానీ నవంబర్ 2009లో బ్లాక్, బ్లూ మరియు ఎల్లో కలర్ లోకి మారిపోయాయని చెప్తున్నారు. కానీ జూలై 2010 కల్లా నీళ్లు గ్రీన్ కలర్ లోకి మారిపోయాయని చెప్పారు. ఆ నీరు ఆ కాలువ కింద ఉండే బ్యాక్టీరియా కారణంగా రావచ్చని నిపుణులు చెప్తున్నారు. కానీ కొంతమంది ఏమని నమ్ముతారంటే ఆ నదులు ఉన్న కొండ కింద ఒక యాక్టివ్ వాల్కనో ఉందని, అవి ఆ జ్వాలాముఖి కింద ఉండడం వల్ల దాని నుండి విడుదలయ్యే మినరల్స్ కారణంగా ఈ నీరు ఈ రంగులోకి మారుతున్నాయని చెప్తూ ఉంటారు. కానీ ఇందులో నిజం ఎంతవరకు ఉందో అన్న విషయాన్ని ఎవరు కనుక్కోలేకపోయారు. చూశారు కదా ప్రపంచంలో మీకు తెలియని మోస్ట్ మిస్టీరియస్ ప్లేసెస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.